హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో సాక్షి పత్రిక నిలిపివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లు జగన్ ఆపేశారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తేవడం ద్వారా ఆయన ఈ ఎల్లో మీడియాను ఏపీలో కట్టడి చేశారు. తద్వారా ప్రజలు ఆ ఛానల్ను చూడకుండా చేయగలిగారు. ఈటీవీని మాత్రం ఆపలేకపోయారు. ఎందుకంటే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అనేది ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఒక ప్యాకేజీగా వస్తుంది. అయితే అప్పుడు జగన్ అలా చేశారని ఇప్పుడు టీడీపీ కూడా వైసీపీ అనుకూల మీడియాని ఆపించేసింది. సో సాక్షి, టీవీ9ని, అలాగే ఎన్టీవీని, ఈ 3 ఛానళ్ళు కూడా కేబుల్ టీవీ యూజర్లకు అయితే కనిపించకుండా కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీడీపీ హుకుం జారీ చేసింది. దాంతో వారు ఆ పని చేయక తప్పడం లేదు. సో మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా ఇప్పుడు దీనివల్ల ఆయా ఛానళ్ళ వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. అలాగే వైసీపీ తరఫున ప్రజలకు విషయాలను తెలియలేవు. కాబట్టి ఇంటర్నెట్ ద్వారా మాత్రమే ఈ ఛానల్స్ చూడడానికి సాధ్యమవుతుంది. కానీ ఇంటర్నెట్ ద్వారా ఎల్లవెల్లలా టీవీ ఛానల్స్ చూసే వీలు చాలామందికి ఉండదు. కాబట్టి వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్స్ని ఏపీలో ఆఫ్ చేయడం అన్యాయం అన్నట్టుగా ఆయన ఓ లేఖ రాశారు. అయితే ట్రాయ్ సంస్థ ఒక రూల్ పెట్టింది. అదేంటంటే ఏదైనా ఒక ఛానల్ను ఒక ప్రాంతంలో తప్పనిసరిగా అనుమతించాలి అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ప్రేక్షకుల్లో కనీసం 20% మంది అయినా మాకు ఆ ఛానల్ కావాలి అని వారైతే ప్రతి కేబుల్ ఆపరేటర్ని అడగవలసి ఉంటుందట. సో కేబుల్ ఆపరేటర్కి ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్లో మనకి కావాల్సిన ఛానల్ వద్దు అని టిక్ పెట్టాలి. సో ఈ పేపర్లను ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా ట్రాయ్ సంస్థకు సమర్పించాలి. కానీ వారు అలా చేయకపోవచ్చు, ఎందుకంటే టీడీపీ ఒత్తిడి ఉంటుంది కాబట్టి. అలాగే ఏపీలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జనాలందరూ కూడా టీడీపీ వైపే ఉన్నారు కాబట్టి సాక్షి కావాలని ఎవరు కోరకపోవచ్చు. వైసీపీ వాళ్ళు కూడా దాన్ని రిపోర్టు చేయమని అడగకపోవచ్చు రీస్టోర్. సో ఎందుకంటే ఆ ఛానల్లో ప్రజాదరణ ఉన్నట్టు చూపించారు, కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. మళ్ళీ వైసీపీని చూసి మోసపోవడానికి ఇష్టపడకపోవచ్చు. మొత్తం మీద సాక్షి ఏపీ ప్రజలకు దూరమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి ఇప్పుడు.